మినీ మేడారంగా పేరుగాంచిన అమీన్పూర్ సమ్మక్క సారక్క జాతర ఎల్లుండి నుంచి ప్రారంభం కానుంది. ఈ నెల 28, 29, 30 తేదీలు జరిగే జాతరకు హైదరాబాద్తో పాటు పరిసర ప్రాంతాల నుంచి పెద్ద సంఖ్యలో భక్తులు తరలివచ్చే అవకాశం ఉందని ఆలయ అధ్యక్షుడు నీలం భిక్షపతి తెలిపారు. భక్తులకు ఎలాంటి ఇబ్బందులు కలగకుండా పోలీస్ శాఖ, జీహెచ్ఎంసీ ఆధ్వర్యంలో అన్ని ఏర్పాట్లు పూర్తి చేశామని వెల్లడించారు. భద్రత, ట్రాఫిక్ నియంత్రణ, త్రాగునీరు, పారిశుద్ధ్యం వంటి మౌలిక సదుపాయాలతో పాటు అవసరమైన అన్ని కార్యక్రమాలను సమన్వయంతో నిర్వహిస్తున్నట్టు చెప్పారు. హైదరాబాద్ పరిసర ప్రాంతాల నుంచి భారీగా భక్తులు తరలివస్తున్న నేపథ్యంలో ఎవరికీ అసౌకర్యం కలగకుండా పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నామని భిక్షపతి నీలం తెలిపారు. పట్టుకొని వేసుకొని పట్టుకొని తీపియొద్దు కదా, అవన్నీ పైన ఉన్నాయని పక్కకు పెట్టడానికి ఎదురుగా ఎట్లా కనిపిస్తున్నావు చూడండి. నా పేరు నీలం భిక్షపతి, అమీన్పూర్ గ్రామ బంధంకం నివాసిని. మేము ఈ జాతర మొన్న స్టార్ట్ చేసినాము. అంటే కార్యక్రమాలు గద్దెల శుద్ధి కానీ గద్దెలకు సంబంధించినవన్నీ కూడా స్టార్ట్ చేసి భక్తులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా అన్నీ చూసుకుంటాం దగ్గరుండి. మన మున్సిపల్ శాఖ వాళ్ళు కూడా, జిహెచ్ఎంసీ వారు కూడా ప్రతిరోజు నాకు ఫోన్ టచ్లో ఉంటున్నారు. కమిషనరు, అసిస్టెంట్ కమిషనర్ కూడా వారితో పాటు అన్నీ కలుపుకొని పోతున్నా. పిఎస్సిఐ గారు కూడా రోజు పర్యవేక్షణలో నడుస్తున్నది. ఇప్పుడు మేము రేపు బుధవారం నుంచి కార్యక్రమాలు స్టార్ట్ అయినాయి. అదే బుధవారం నాడు సార్లమ్మ గద్దె మీదకి వస్తుంది. గురువారం రోజు సమామం తీసుకొచ్చి గద్దె మీదకి తీసుకొస్తాం ఊరేగింపుతో. మేము మా గుడి టీం అందరం కలిసి ఏకతాటిపై నడుస్తున్నాము. ఈ యొక్క ఇంత అద్భుతమైన జాతర మన అమీన్పూర్లో జరగడం మనందరికీ ఒక గర్వకారణం. దీనికి సహకరిస్తున్న ప్రతి ఒక్కరూ పేరు పేరుగా ధన్యవాదాలు తెలుపుకుంటున్నాను. ప్రతి ఒక్కరికి, మన నియోజకవర్గం ప్రజలకు కానీ, జిల్లా ప్రజలకు కానీ, నాయకులకు కానీ, అందరికీ ప్రతి ఒక్కరికి పేరు హృదయపూర్వక నమస్కారాలు చెప్పుకుంటూ నమస్కారం చెప్తూ ఈ జాతర మహోత్సవము బుధవారం 28 తారీఖు నుంచి స్టార్ట్ అయ్యి 31 తారీఖు ఆదివారం వరకు జరుగుతుంది. ఈ జాతర మహోత్సవంలో చుట్టుపక్కల నుంచి కాకుండా మన సికింద్రాబాద్, హైదరాబాద్తోని చుట్టుపక్కల జంట